సంక్రమణంలో సూర్యుడి యొక్క గతితో 114 సంవత్సరాలకు వచ్చే మహాకుంభ అంటాం. మహాకుంభమేళ విచ్చేస్తూ ఉంది. అది త్రివేణి సంగమం. 3 గంగా, యమున, సరస్వతి. సరస్వతి కనపడదు, నాలుక మీద నాట్యం చేస్తూ ఉంటుంది. కానీ అలకనంద పైన సరస్వతి నది ఉంది. ఆ గోదా ఆ కళ్యాణంలో అందరికీ ప్రశాంతంగా వెళదాం, ఆరోగ్యంగా వద్దాం. త్రివేణి సంగమ స్నాన ఫలం ఈ మీడియా ద్వారా వింటే చాలు అనుకోండి. ఎవరైనా గంగా గంగేతి యో భూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని శాస్త్రం. ఆ గంగా స్నాన ఫలం అందరికీ లభించుగాక. మహాకుంభు యొక్క ఫలం అందరికీ లభించుగాక. దానాల ఫలాలు అందరికీ లభించుగాక. అనేక మంగళాశాసనాలు. జయం. ఆచార్యుడు అంటే గురువు. గురువు అంటే అంధకారాన్ని దూరం చేసేవాడు, లోపల విజ్ఞానాన్ని నింపేవాడు. గురువు అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆ గురువుకు ఎంత ఇచ్చినా తక్కువే. ఆ గురువు మనకు ఛందస్సులో తెలుస్తుంది. లఘువు గురువులు అని పేరు. లఘువు లఘువే, గురువు గురువే. కానీ ఈ కాలంలో, ఈ మధ్యకాలంలో లఘువులు గురువులు అవుతున్నారు, గురువులు లఘువు అవుతున్నారు. కాకూడదు. గురువు యొక్క రక్షణను కల్పిద్దాం, గురువును గౌరవిద్దాం, ఆనందాన్ని పొందుదాం, విజ్ఞానాన్ని పొందుదాం. శుభం. రోజునాడు ఆయుష్య హోమం చెయ్యాలి. అదే మంత్రంలో యూట్యూబ్లో చెప్తున్నాం, వినండి చాలు. ఆయుర్ధ అగ్నే హవిషో జుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచార్గవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం. ఈ మంత్రం వింటే పుట్టినరోజు ఫలం శుభం శుభం. నీలాతుంగస్తనగిరి తటి సుత్తముత్తోలకృష్ణం పారార్యం సంశృతిసిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం శరీరలితం యా బలాత్తుత్తమం తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடல் கொடிய சொல் பாவை பாடி அல்ல வல்லாய் பல்பலையாய் நாய் நீ வெங்கடவர்கன்னை விதி அன்னை மாற்றம் நாய் மடகா வண்ணமே நல்கு மாகடி திங்கள் மதி நிறைந்த நன்னாண்டாள் நீரான போனமே போனவினோ நீரியது சீமல்கு மைப்பாடி செல்வ அச்சினுமீர்கள் கூர்மேகதொல்லிய நன்ன கோபன் குமரன் எர்ரான கண்ணி யசோல இளம் சிங்கம் கார்மேகி செங்கன் கண்மதியம் போல்முகத்தார் நாராயண நமக்கே படி தருவார் పాయోమగద్దు పగిందేలోరింబావాయ్. మీడియా ఈ యూట్యూబ్ ఛానల్ను షేర్ చేయండి. అభివృద్ధికి తమందరూ తోడ్పడండి. విజయోస్తు.